చిరకాల నిరీక్షణ, అనేకుల ప్రార్థన, నశించు ఆత్మల సంపాదన ఈ రక్షణ టీవీ. మొట్టమొదటి ఏకైక 24 గంటల సంపూర్ణ క్రైస్తవ ఛానల్ మన రక్షణ టీవీ సమర్పిస్తున్న అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం. ఈరోజు దైవజనులు, బైబిల్ ఎక్స్పర్ట్ రెవరెండ్ సుధాకర్ మొండితోక, ఫౌండర్ హిత పాస్టర్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్, వారు కూడా మనతో ఉన్నారు. ఈరోజు చాలా అద్భుతమైన కార్యక్రమం మీరు చూడబోతున్నారు, వినబోతున్నారు. ఈ కార్యక్రమంలో మీరు నిజంగా ఒక మేలు పొందుకుంటారని నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకునే ముందు మీ అందరి తరఫున, రక్షణ టీవీ తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున సుధాకర్ మొండితోక గారికి స్వాగతం పలుకుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ కార్యక్రమానికి మరి చాలా రోజుల తర్వాత రావడం చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకోకముందు మీ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. డెఫినెట్లీ బ్రదర్ బెన్హర్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. ఐఎమ్ ఆల్సో గ్లాడ్ టు బి బ్యాక్. చాలా సంతోషం. దయచేసి బెన్హర్ గారితో నాతో ఏకీభవించి వీక్షకులైన మీరు కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వజ్ఞాని, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నిజమైన ఏకైక సృష్టికర్తవైన దేవ, మమ్మలను మీ బిడ్డలుగా, మీ ప్రజలుగా చేసుకొని మీ రాయబారులుగా ఈ లోకములో ఉంచినందుకు మీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని చక్కగా మీ ప్రజల మేలు కొరకు, మీ నామ మహిమార్థం వాడుకునమని మమ్మలను మేము తగ్గించుకుంటూ మిమ్మలను హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ప్రేయర్ అండి. ఈరోజు ఈ కార్యక్రమం మరి అసలైన ప్రశ్న సిసలైన జవాబు అనే ఈ కార్యక్రమంలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో ఒక డిబేట్లోని ప్రశ్నలను తీసుకొని మరి ఒక కార్యక్రమం చేయబోతున్నాం. ఇమ్రాన్ ఖాన్ గారు మరి ఒక హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో దైవజనులు రెవరెండ్ సుధాకర్ మొండితోక గారి ప్రియ శిష్యుడు, ఆయన ఈ డిబేట్లో పాల్గొన్నారు. వారు ఇచ్చిన జవాబు ఆ రోజు చాలా బాగుండింది, కానీ అది ఇంగ్లీష్ కాబట్టి మనతో తెలుగులో వారు అడుగుతున్న ఆ ప్రశ్నలకు తెలుగులో మీ అందరికీ మరి అర్థమయ్యే రీతిలో మరి చెప్పడానికి దైవజనులు సిద్ధంగా ఉన్నారు. అసలు ఈ డిబేట్స్ ఎందుకు పెడతారండి? అసలు బ్రదర్, ఈ డిబేట్స్ పెట్టవలసిన అవసరత ఎందుకు వచ్చింది అని అంటే, క్రైస్తవ విశ్వాసానికి, మనము నమ్మి ఇతరులకు ప్రకటించే సత్యానికి వ్యతిరేకంగా ప్రచారణలు చేస్తూ ఉన్నారు చాలామంది. వాళ్ళు హేతువాదులు కావచ్చు, నాస్తికులు కావచ్చు, లేకపోతే వేరే మతాలకు సంబంధించిన వాళ్ళైనా కావచ్చు. బైబిల్లో సత్యానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడి వాదనలు చేస్తే మనం సత్యం పక్షాన నిలబడి వాదన చేసి సత్యాన్ని సత్యంగా రుజువు చేయాలి అనే బాధ్యత మన మీద ఉంచబడింది. మీలో ఉన్న నిరీక్షణకు హేతువు అడుగు ప్రతి వారికి సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి అని దేవుడు 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో క్రైస్తవులందరికీ ఆజ్ఞ ఇస్తున్నారు. మరి క్రీస్తు ప్రభు కూడా తనను వ్యతిరేకించి ఆయన చెప్పే సత్యాన్ని వ్యతిరేకించే వాళ్ళతో చాలాసార్లు డిస్కషన్స్ చేసినట్లు, వాళ్ళను ప్రశ్నించినట్లు, వాళ్ళ ప్రశ్నలకు దీటైన సమాధానాలు చెప్పినట్లుగా కూడా సువార్తల్లో మనం చూస్తున్నాం. అపోస్తల కార్యములో చూసినట్లయితే చాలా సందర్భాలలో పౌలు భక్తుడు రుజు ప్రమాణాలతో వాదనలు చేసి సువార్తను ప్రకటించినట్లు, ఆ సువార్త సత్యాన్ని వ్యతిరేకించే వాళ్ళ నోళ్లు మూయించినట్లు మనం చూస్తాం. పౌలు భక్తుడే కాదు, పేతురు భక్తుడు అలా చేశారు, అపోల్లోస్ అనే ఆయన చేశారు, ఇంకా అనేకులు అలా చేసినట్లు ఆ బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ డిబేట్స్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నాము అని అంటే, సత్యాన్ని వ్యతిరేకిస్తూ సత్యాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్న వాళ్ళకి సమాధానం చెప్పి సత్యాన్ని సత్యంగా రుజువు చేస్తూ ప్రకటించడానికి. ఆ విధంగా చేస్తే తప్ప
బైబిల్ని గురించిన సత్యం కావచ్చు, క్రీస్తు ప్రభువును గురించిన సత్యం కావచ్చు, రక్షణ ఎలా పొందాలి, విమోచన ఎలా పొందాలి అనే ప్రశ్న గురించిన సత్యం కావచ్చు ప్రజలు తెలుసుకోవడానికి, స్వీకరించడానికి, మేలు పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఆ కారణం చేత ఈ డిస్కషన్స్ కావచ్చు, డయలాగ్స్ కావచ్చు, డిబేట్స్ కావచ్చు చేయటం జరుగుతుంది. బ్రదర్ బెన్హర్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యా. మరి ఈ యొక్క కార్యక్రమంలోకి ముందుకు వెళ్ళడానికి మరి క్లిప్స్ చూద్దామంటారా? డెఫినెట్గా. ఈ డిబేట్ విషయంలో ఒకటి క్లారిఫై చేయాలి. అది ఒక అగ్రిమెంట్ ప్రకారం ఇమ్రాన్ ఖాన్ గారి సంస్థ, అట్లనే సాక్షి అనే క్రిస్టియన్ అపాలజెటిక్స్ నెట్వర్క్, అంటే క్రైస్తవ విశ్వాసాన్ని సమర్థిస్తూ సత్యంగా రుజువు చేస్తూ తెలియపరిచే సంస్థ సాక్షి అపాలజెటిక్స్ నెట్వర్క్. సో ఆ రెండు సంస్థలు కలిసి అగ్రిమెంట్కి వచ్చి నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది. మీరున్నారు, రికార్డింగ్ మీరే చేశారు. ఆ వీడియోస్ మీద మనకు రైట్ ఉంది కాబట్టి వాటిని మనం రైట్ఫుల్ గానే ఉపయోగిస్తున్నాం. వాటికి తెలుగులో సమాధానం చెప్తే క్రైస్తవులైన తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు మేలు పొంది అలాంటి పరిస్థితులు, అలాంటి ప్రశ్నలు వాళ్ళు ఎదుర్కొన్నట్లయితే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటారు అనే ఆశతో ఈ విధంగా మనం చేస్తున్నాం. సో అసలైన ప్రశ్న, సిసలైన జవాబు ఉద్దేశం అదే. అసలైన ప్రశ్న ఎదుర్కొన్నప్పుడు ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు సిసలైన జవాబు ఇచ్చి క్రీస్తు సాక్షులుగా నిలబడాలి అని. సో ఆ ఉద్దేశంతో ఇలా మనం ముందుకు వెళ్తున్నాం. చాలా సంతోషం. వివరంగా ఈ యొక్క కార్యక్రమం గురించి, ఆ క్లిప్స్ యూజ్ చేసుకునే దాని గురించి, మరి ఎవరికి మేలు జరుగుతుంది అనే విషయాన్ని కూడా మీరు కులంకోశంగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ క్లిప్ చూద్దామండి. We Muslims, we believe that Jesus Christ is a mighty messenger of Allah subhanahu wa ta'ala. We Muslims, we believe that Jesus Christ, may peace be upon him, is very close in the ranks of other messengers to Allah subhanahu wa ta'ala. We Muslims, we believe that Jesus Christ, may peace be upon him, he healed those who were born blind and lepers, but by Allah's permission. We Muslims, we believe that Jesus gave life to the dead, but by Allah's permission. No Muslim is a Muslim if he does not believe this. ఇందులో ఏమన్నా ఉందంటండి, ఫస్ట్ క్లిప్లో క్రీస్తు అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేశాడు. మరి ముస్లింలు కూడా యేసుప్రభుని నమ్ముతున్నారు, ఆయన ఒక గొప్ప కార్యాలు చేస్తారని. కానీ చరిత్రాత్మక పురుషుడని సిద్ధాంతపరంగా వాళ్ళు నమ్ముతున్నాము, అంతేగాని ఇంకా వేరే ఏం లేదు అని చెప్తున్నారు. ఆయన క్రీస్తు ప్రభు కేవలము అల్లా యొక్క ఒక మెసెంజర్ మాత్రమే, ప్రవక్త మాత్రమే, మిగిలిన ప్రవక్తల వలె ఇంకొక ప్రవక్త మాత్రమే. కానీ త్రిత్వములో ఒక వ్యక్తి కాదు, దేవునితో సమానుడు కాదు, దేవుడు కూడా కాదు అని ఆయన వాదన చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు చేసినటువంటి ఆ స్వస్థతలు, జన్మతో గుడ్డివారైన వారికి చూపునివ్వడం కానీ, మరి కుష్టు వ్యాధి కలిగిన వాళ్ళకి స్వస్థత ఇవ్వడం కానీ, మృతులను సహితం లేవనెత్తడం కానీ అన్నీ కూడా మరి భగవంతుని యొక్క పర్మిషన్తో చేశారే కానీ ఆయన దేవుడు అని మాత్రం మేము నమ్మడం లేదు. We Muslims believe all these things, that he was a prophet, a messenger, a healer, and he called people back from death to life. But we do not believe that Jesus was God or equal to God అనే ఆ స్టేట్మెంట్ వారు చేశారు. అయితే నాకొక విషయం, ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ గారే మన ముందు ప్రత్యక్షంగా ఉన్నట్లయితే అడగాలనిపిస్తుంది. ఎందుకు అని అంటే, ఒకవేళ ఆయన ఒప్పుకున్నట్లుగా బైబిల్ ధృవీకరిస్తూ ఉన్నట్లుగా క్రీస్తు ప్రవక్త అయితే, అవును ఆయన ప్రవక్తే, కానీ ప్రవక్త మాత్రమే కాదు. ప్రవక్త అయితే, దేవుని ప్రవక్త అయితే అబద్ధం చెప్పడు. మరి యేసుక్రీస్తు ప్రభు ప్రవక్త అయితే ఆయన చెప్పిందల్లా సత్యమే. అలాంటప్పుడు యేసుక్రీస్తే స్వయంగా నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకున్నారు. దేవుని కుమారుడు దేవుడే. ఒక మనిషికి కుమారుడు, మానవ జంటకు కుమారుడు పుడితే ఆ కుమారుడు వీళ్ళు మనుషులు కాబట్టి పుట్టినవాడు కూడా మనిషి అవుతాడు. సో ఆ విధంగానే యేసు తనంతటికి తాను నేను దేవుని కుమారుడను అని చెప్పుకోవడం స్పష్టంగా మనం బైబిల్లో చూస్తున్నాం.
అలా దేవుని కుమారుడు అయితే ఆయన దేవునితో సమానంగా దేవుడే దైవత్వం కలిగిన వాడే, లేకపోతే దేవుని కుమారుడు అంటంలో అర్థం లేదు. దేవుని చేత సృష్టించబడిన మానవులను దేవుని కుమారులు అంటే దాని అర్థం ఏంటంటే దేవుని చేత సృష్టించబడిన వారు అని అర్థం. కానీ క్రీస్తు విషయానికి వస్తే యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో స్వయంగా క్రీస్తు ప్రభు ఆయన దేవునితో సమానుడు అని తెలియచేశారు. ఆ వాక్య భాగాన్ని బహుశా ఇమ్రాన్ ఖాన్ గారు ఎప్పుడు చదివిన దాఖలాలు కనిపించడం లేదు. కాబట్టి ఇమ్రాన్ ఖాన్ గారు కానీ లేకపోతే ఇలా వాదన చేసే వాళ్ళకి కానీ మనం చెప్పాల్సింది ఏమిటి అని అంటే, బైబిల్లో యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం ఒకసారి చూడమని చెప్పాలి. ఇందులో ఏముంది నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. వయసులో ఈ లోక చరిత్ర ప్రకారం ఆలోచిస్తే అబ్రహాము తరువాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసయ్య జన్మించారు ఈ లోకంలో మానవరీత్యా. నువ్వు అబ్రహాము కంటే గొప్పవాడివా అని యూదులు యేసు ప్రభువుని గురించిన సత్యాన్ని అంగీకరించని వారు ప్రశ్నించినప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, అబ్రహాము కంటే ముందు నేను ఉన్నవాడను, ఐ యామ్ బిఫోర్ ఏబ్రహాం వాజ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఆయన మానవులు లేకముందే ఉన్నవాడు అని తనను గురించి తాను చెప్పుకున్నారు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం 38వ వచనం మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా తన గురించి ఆయన తాను ఏం చెప్పుకున్నారో కనపడుతుంది. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని. ఎలా ఏకం? ఈయన ఇక్కడ శరీర అవతారిగా ఈ లోకంలో ఉండి మాట్లాడుతున్నారు, అదృశ్యుడిగా ఆత్మస్వరూపిగా తండ్రి ఉన్నారు. ఆయన నేను ఒకటే అని ఎందుకు అంటున్నారు, ఎలా ఉంటున్నారు అని అంటే, దైవత్వములో నేను ఆయన ఒకటే, వ్యక్తిత్వములో నేను ఇక్కడ ఉన్నాను, తండ్రి పరలోకములో ఉన్నారు. కాబట్టి వ్యక్తిత్వంలో వేరు వేరు వ్యక్తులుగా ఉన్నారు. ఎందుకంటే త్రిత్వములో తండ్రి ఒక వ్యక్తి, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి, కుమారుడైన దేవుడు ఒక వ్యక్తి. సో ముగ్గురు వ్యక్తులుగా ఉన్నటువంటి త్రియేక దేవుణ్ణి మనం పూజిస్తున్నాం. ఆ ఏకత్వము అనేది దైవత్వానికి సంబంధించింది, దైవ నైజానికి, డివైన్ ఎస్సెన్స్కి, నేచర్కి సంబంధించింది. ఆ ముగ్గురు వ్యక్తులు అనేది వ్యక్తిత్వానికి సంబంధించింది. ఈ ముగ్గురు వ్యక్తులు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కూడా సమానంగా దైవత్వాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు తండ్రియు నేను ఒక్కటే అని అక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. 38వ వచనంలో కూడా ఆ విషయం మనకు కనిపిస్తుంది. చూడండి, నేనును తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి. చాలా క్లియర్గా చెప్తున్నారు. తండ్రి క్రియలు ఆయన చేశారట. చేసిన ఎడల నన్ను నమ్మకునను, తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకొనున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పారు. సో తండ్రిలో ఆయన, ఆయనలో తండ్రి, ఆ ఏకత్వంలో ఉన్నారు, కానీ ఇద్దరు వ్యక్తులుగా ఉన్నారు. నేను తండ్రి ఒకటే దైవత్వంలో అని స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు అక్కడ తెలియపరిచారు. అంతేకాకుండా యోహాను సువార్తలోని 8వ అధ్యాయం 7వ వచనం మనం చదివి చూసి, ఆ తరువాత 46వ వచనం చదివి చూస్తే యేసు ప్రభు పాపులను క్షమించడం అక్కడ జరుగుతుంది. ఎప్పుడైతే యేసు ఒక పాపిని క్షమించడం జరిగిందో అక్కడున్న యూదులు ఏమంటారంటే, దేవుడొక్కడే పాపులను క్షమించగలడు కదా, ఈయనెవరు పాపాలను క్షమిస్తున్నాడు, ఇది దైవదూషణ అన్నారు. అంటే వాళ్ళకి అర్థమైపోయింది, ఆయన దేవునితో తన్ను తాను సమానుడుగా చేసుకుని దేవుడే క్షమించగలిగిన పాపాలను ఆయన కూడా దేవుని కుమారుడు, దేవుడు కాబట్టి క్షమించాడు. ఆ సత్యాన్ని అంగీకరించలేని వాళ్ళు ఇది దైవదూషణ అని అపోహతో మాట్లాడారు. సో ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు కేవలం ప్రవక్తే, దేవుని కుమారుడు కాదు, దేవుడు కాదు, దేవునితో సమానుడు కాదు అనే మాట అవాస్తవం. అది సత్య దూరమైనది. బైబిల్ని చదివిన వాళ్ళు ఎవరైనా సరే దానిని అంగీకరించక తప్పక ఒప్పుకోవాల్సిందే.
సో కాబట్టి ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఈ చక్కటి బైబిల్లో ఉన్నటువంటి రెఫరెన్సెస్ని, సత్యాలను మనం గ్రహించిన వాళ్ళమై వాళ్ళకి అర్థమయ్యేటట్లు తెలియపరచాలి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క క్లిప్ మీరు చూశారు, ఆ తర్వాత ఆ సమాధానం కూడా మీరు విన్నారు. మీరు కూడా ఇలాంటి ప్రశ్న ఫేస్ చేసినప్పుడు జవాబు చెప్పడానికి చాలా మరి క్లుప్తంగా మరి చాలా విషయాలు మీరు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. మరి రెండవ క్లిప్ మేము ప్లే చేస్తాము, చూడండి దయచేసి. ఆ యొక్క ప్రశ్నకు సరి అయిన జవాబు దైవజనులు ఇస్తారు. దాన్ని బట్టి మీరు మేలు పొందుకుంటారని దైవజనులు చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి రెండో క్లిప్ చూడాల్సిందిగా కోరుతా ఉన్నారు. I am a proud Muslim and a proud Indian to believe that I am a Muslim who doesn't believe Jesus to be the Almighty God. I only believe him to be the messenger of Allah, not a God. I don't believe him to be a one of the Trinity. I don't believe him to be equal to God, and I don't believe anyone else to be equal to Allah subhanahu wa ta'ala. ఈ ప్రశ్న ఆల్రెడీ మనం కొంతవరకు చూసాము, ఎందుకంటే సేమ్ క్లిప్ ఒక పార్ట్ ఇప్పుడు రిపీట్ అయింది. బట్ ఇందాక నేను మీకు ఇచ్చినటువంటి బిబ్లికల్ ఎవిడెన్సెస్ కంటే ఇంకొంచెం లోపలికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఎక్కువ బిబ్లికల్ ఎవిడెన్సెస్ మీకు చూపిస్తాను. బేసిక్గా ఇమ్రాన్ ఖాన్ గారు ఏమంటున్నారు అంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రవక్త మాత్రమే కానీ దైవ సమానుడు కాదు, దేవుడు కాదు. కాబట్టి ఒక ముస్లింగా నేను ప్రవక్తగానే స్వీకరిస్తాను, అంతకంటే ఎక్కువ ఏం కాదు, దేవునితో ఇంకెవరు సమానులు లేరు అంటున్నారు. వాస్తవమే, దేవునితో దేవుడే సమానుడు. అయితే ఆ దేవుని గురించినటువంటి సత్యం పూర్తిగా తెలుసుకున్నట్లయితే యేసు ఎవరు, దైవ సమానుడా కాదా అనే విషయాలు మనకు తెలుస్తుంది. ఉదాహరణకు హెబ్రీ పత్రిక బైబిల్ గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువును గురించి కొన్ని అద్భుతమైనటువంటి సంగతులను మనకు తెలియపరిచే గ్రంథం ఇది. ఆ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనంలో ఈ విధంగా ఉంది: ద సన్ ఈజ్ ద రేడియన్స్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ అండ్ ది ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ హిస్ బీయింగ్, సస్టైనింగ్ ఆల్ థింగ్స్ బై హిస్ పవర్ఫుల్ వర్డ్. యేసు ప్రభు దేవుని యొక్క మహిమ యొక్క పరిపూర్ణమైనటువంటి తేజస్సుగా ఆయన ఉన్నారు, ప్రతిబింబంగా ఆయన ఉన్నారు. ఆ తరువాత ఆయన దైవత్వముని ఎగ్జాక్ట్గా ఉన్నది ఉన్నట్లుగా మనకు కనపరిచే వ్యక్తి అని ఇక్కడ ఉంది. రిప్రజెంటేషన్ ఆఫ్ డివైన్ బీయింగ్ అని ఉంది, చూసారా? అది మీరు గ్రీకు భాషలో ఒకవేళ రిఫర్ చేసి చూస్తే హ్యూపోటాసిస్ అనే మాట ఉంటుంది. హ్యూపోటాసిస్ అని అంటే సబ్స్టెన్స్ ఆర్ నేచర్ అని అర్థం. అంటే కుమారుడైన దేవుడు తండ్రి అయిన దేవుని స్వభావమును కలిగినవాడు, నైజాన్ని కలిగినవాడు, దైవత్వాన్ని కలిగినవాడు అని స్పష్టంగా ఇక్కడ స్టేట్మెంట్ ఉంది. ఆ తరువాత 4వ వచనంలో చూసినట్లయితే, సో హి బికేమ్ యాజ్ మచ్ సుపీరియర్ టు ది ఏంజల్స్, అంటే దేవదూతల కంటే ఆయన ఉన్నతమైన వాడు, ఎక్కువైన వాడు అని స్పష్టంగా ఉంది. అందుకనే దేవుడు స్వయంగా యేసు ప్రభుతో నీవు నా కుమారుడవు అని చెప్పిన మాటలను పాత నిబంధన గ్రంథములో నుంచి ఇక్కడ ఉటంకిస్తున్నాడు 5వ వచనంలో. అదే మీరు కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో చూసిన, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చూసిన పాత నిబంధనలో ఎగ్జాక్ట్గా తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు కుమారుడైనటువంటి దేవుణ్ణి గురించి ప్రవచనపూర్వకంగా మాట్లాడుతూ ఆయనను నీవు నా కుమారుడు అని దేవుడే స్వయంగా చెప్పినట్లుగా కనిపిస్తుంది. ఆ తరువాత దేవదూతలు ఆయనను ఆరాధించాలి అనే మాట ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత దేవదూతలు కేవలము పరిచారము చేయు ఆత్మలు మాత్రమే అనుంది. ఆ తర్వాత చూసినట్లయితే 8వ వచనంలో బట్ అబౌట్ ద సన్ హీ సేస్, అంటే తండ్రి అయిన దేవుడు కుమారుని గురించి ఏమంటున్నాడు అనేది మరొకసారి పాత నిబంధన గ్రంథంలోని మాటలను ఇక్కడ ఉటంకిస్తూ కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనపూర్వకమైన మాటలను ఉటంకిస్తూ ఇక్కడ ఏమంటున్నారో చూడండి. యువర్ థ్రోన్ ఓ గాడ్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునితో నీ సింహాసనము నిరంతరము ఉండును ఓ దేవా అంటున్నారు. ఇంత స్పష్టంగా క్రీస్తు ప్రభు దైవ సమానుడని దేవుడని తండ్రి అయిన దేవుడే చెబుతూ ఉండగా ఆయన దేవుడు కాదు, దైవ సమానుడు కాదు అని ఇమ్రాన్ ఖాన్ కాదు ఇంకెవరు చెప్పినా కానీ అది సత్యం అవదు. దాన్ని మనం అంగీకరించవలసినటువంటి అవసరత లేదు. ఆ తర్వాత 9వ వచనం చూడండి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, దేర్ఫోర్ గాడ్ యువర్ గాడ్ హెస్ సెట్ యు అబౌవ్ యువర్ కంపానియన్స్. దేర్ఫోర్ గాడ్, కాబట్టి దేవా, మీ దేవుడు అంటే తండ్రిని గురించి మరలా దేవుడు అంటున్నాడు, మిమ్ములను అందరికంటే హెచ్చించారు అని ప్రవచనంగా దావీదు మహారాజ్ చెప్పిన మాటలను ఇక్కడ ఉటంకించడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఇంకొంచెం చూడండి, ఇన్ ద బిగినింగ్ ఓ లార్డ్ యూ లైడ్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది ఎర్త్. ఓ దేవా, అక్కడ కుమారుడు సృష్టికర్త అని ఉంది. ఆది యందు భూమికి విశ్వానికి పునాది వేసిన ఓ ప్రభువా అని కుమారుని గురించి ఇక్కడ రాయడం జరుగుతుంది. అదే విషయం యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంది. మొదటి 3 వచనాలు చదివినట్లయితే, ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. ద వర్డ్, వాక్యము అనేది యేసు ప్రభు వారికి బిరుదు. కాబట్టి ఆది యందు వాక్యముండుననే బదులు ఆది యందు యేసు ఉండెను. వాక్యము దేవునితో ఉండెను అంటే యేసు దేవునితో ఉండెను. వాక్యము దేవుడై ఉండెను అంటే యేసు దేవుడై ఉండెను అని స్పష్టంగా మనం అక్కడ చూస్తున్నాం. అలా చదవచ్చు. 3వ వచనంలో చూసినట్లయితే, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అని క్రీస్తుని గురించి రాస్తున్నారు. అంటే ఆయన సృష్టికర్త అని స్పష్టంగా ఉంది అక్కడ. సో సృష్టికర్త అయిన ఆయన దేవుడు కాకుండా ఎట్లా పోతాడు? దైవ సమానుడు కాకుండా ఎట్లా పోతాడు? దేవుడు ఒక్కడే, కానీ 3 వ్యక్తులుగా ఉన్నాడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా. సో ఆ త్రిత్వములో 2వ వ్యక్తి కుమారుడైన దేవుడు, తండ్రితో సమానుడైన దేవుడు, తండ్రితో కలిసి సృష్టి కార్యాన్ని నిర్వహించినటువంటి దేవుడు. అదే టైంలో తండ్రితో కుమారునితో పాటు ఆత్మదేవుడు కూడా ఉన్నట్లు ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. ఆ సృష్టిక్రమం జరుగుతూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ అగాధ జలములపై అల్లాడుచుండెను అని పాత తెలుగు వర్షన్లో ఉంది. క్రొత్త తెలుగు వర్షన్స్ లో సంచరించుచుండెను అనుంది. అది ఇంగ్లీషు హీబ్రూకి కరెక్ట్ గా తర్జుమా, హోవరింగ్ ఓవర్ ది డార్క్నెస్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్ అని ఉంటుంది. సో ఆ విధంగా త్రియేకుడుగా ఉన్నటువంటి మన దేవుడు, ఆ త్రిత్వములో ఉన్న 3 వ్యక్తులు కూడా సమానంగా దైవత్వాన్ని కలిగిన వారు. సో తండ్రితో సమానుడైన వ్యక్తి, దైవ వ్యక్తి, కుమారుడైన క్రీస్తు. ఆ సత్యాన్ని గ్రహించలేక ఏదేదో చెప్పడానికి ప్రయత్నం చేస్తే మనం ఒప్పుకోకూడదు. ఈ విధంగా సత్యాన్ని వెలికి తీసి వాళ్లకు అందించాలి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఆలస్యం చేయకుండా 3వ క్లిప్ కొరకి వేచి చూద్దామండి. మీరు 3rd క్లిప్. The first one is the entire Bible, the word of Almighty God. Till now, not a single Christian scholar of high eminence has ever claimed that this entire Bible is the word of Almighty God. Not a single. I challenge you to produce one academically. Not one. Learned people of Christianity, they say that this Bible basically has 3 categories of authors. And these 3 categories of authors are supposed to be. That statement, supposed to be. Why? Even the highest people cannot claim it is true. So this is supposed to be. The 3 authors of the Bible, according to them, are the Almighty God supposed to be, the holy prophets, and the historians. And the statements of these 3 authors are mixed up so much. In other words, I would say, in inverted commas, united so much, it is impossible to disunite them. It is unidentifiable which statement in the Bible belongs to God, which belongs to the prophets, and which belongs to the historians, except that on the basis of reference and context with an analysis, it might be understood, might be this is a statement of God, might be this is a statement of the prophet, might be this is a statement of the historian. But no author has ever claimed or scholar claimed of Christianity that the entire Bible is the word of God.
ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ గారు ఏమంటున్నారు అని అంటే, బైబిల్ మొత్తం కూడా దేవుని వాక్యము అని ఏ క్రైస్తవ నిపుణుడు కూడా ఎప్పుడు అనలేదు అని ఒక మరి మాట అంటున్నారు. చాలా విచారకరమైన సంగతి ఏంటంటే, ఇమ్రాన్ ఖాన్ గారికి అసలు క్రిస్టియన్ స్కాలర్స్ ఎవరో తెలిసినట్లేదు. ఎందుకంటే నాకు తెలిసినటువంటి క్రిస్టియన్ స్కాలర్స్ అందరూ కూడా బైబిల్ దేవుని వాక్యము అని ఖచ్చితంగా రాస్తున్నారు. సింపుల్గా మీరు మిల్లార్డ్ జే ఎరిక్సన్ సిస్టమాటిక్ థియాలజీ అనే బుక్ తీసుకొని చూడండి, లేకపోతే ఇంకేదైనా సరే బుక్ అలా తీసుకొని చూడండి. ప్రతి స్కాలర్ కూడా బైబిల్ దగ్గరకు వచ్చేసరికి బిబ్లియాలజీ అంటారు దాన్ని, టెక్నికల్గా స్టడీ ఆఫ్ ద బైబిల్ని. ఈ బిబ్లియాలజీలో బైబిల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బైబిల్ దేవుని వాక్యము అని చరిత్రాత్మక క్రైస్తవ సత్యంగా దాన్ని గుర్తించి అది ఎలా అనేది రుజువు చేయడానికి వ్యాసాలు రాస్తున్నారు, రుజువులు చూపిస్తున్నారు. పాపం ఆయన అలాంటి సింపుల్ బేసిక్ సిస్టమాటిక్ థియాలజీ బుక్ కూడా చదవకుండా క్రిస్టియన్ స్కాలర్స్ ఎవ్వరు ఈ బైబిల్ దేవుని వాక్యం అని అనలేదు అని అంటున్నారు. అది చాలా విచారకరం, అది మనం తెలుసుకోవాలి ముందు. రెండవది ఇంకేమన్నారు, బైబిల్లో చూస్తే దేవుని మాటలు ఉన్నాయి, ప్రవక్తల మాటలు ఉన్నాయి, తరువాత చరిత్రకారుల మాటలు ఉన్నాయని 3 కేటగిరీస్ చెప్పాడు. పాపం ఆయనకి తెలియని విషయం ఇంకొకటి ఉంది, జంతువుల మాటలు కూడా ఉన్నాయి. గాడిద మాట్లాడిందా, అది బైబిల్లో ఉంది. బిలాంతో గాడిద మాట్లాడిన మాటలు బైబిల్లో ఉన్నాయి. దయ్యపు మాటలు కూడా ఉన్నాయి బైబిల్లో, పాపం ఆయనకి అది తెలియనట్లుంది. యోబు గ్రంథంలో మీరు చూసినట్లయితే దయ్యం సాతానుడు దేవుని సన్నిధిలో వెళ్ళి యోబును శ్రమకు గురి చేయడానికి పర్మిషన్ అడగడం జరిగింది. ఆ మాటలు దయ్యపు మాటలు కాదా, సాతాను మాటలు కాదా? సో ఇప్పుడు వచ్చే ప్రశ్న ఏంటంటే, మనుషుల మాటలు ఉన్నాయి, సాతాను మాటలు ఉన్నాయి, పశువు మాట్లాడిన మాటలు ఉన్నాయి, ప్రవక్తలు మాట్లాడిన మాటలు ఉన్నాయి, దేవుడే స్వయంగా డైరెక్ట్గా మాట్లాడిన మాటలు ఉన్నాయి బైబిల్లో. అయితే మరి ఇలాంటివన్నీ కలిగినటువంటి బైబిల్ని దేవుని వాక్యం అని క్రైస్తవులు ఎందుకు అంటున్నారు అనేది ఒక ప్రశ్న వస్తుంది. అయితే ఇమ్రాన్ ఖాన్ గారు చేసిన వాదన అంతటిలో కూడా ఒక ముఖ్యమైన విషయం ఏమున్నది అని అంటే, క్రైస్తవులు బైబిల్ దేవుని వాక్యం అని ఏ ఉద్దేశంతో ఏ అర్థంతో అంటున్నారో అనేది బొత్తిగా తెలియకుండా వాదన చేశాడు ఆయన పాపం. మరి ఇట్లా ఎట్లా ఉంటారు ప్రజలు అనేది నాకు అర్థం కాదు. స్టేజ్ ఎక్కి ఒక డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ అవతల ఉన్న క్రైస్తవుడు బైబిల్ దేవుని వాక్యం అని అన్నప్పుడు ఆ క్రైస్తవుని యొక్క ఉద్దేశం ఏమిటి, అర్థం ఏమిటి అనేది కూడా తెలియకుండా మూర్ఖంగా వాదన చేస్తున్నారు. బైబిలును దేవుని వాక్యం అని క్రైస్తవులంగా మనం అన్నప్పుడు దాని అర్థం ఏమిటి అని అంటే, బైబిల్ మొత్తాన్ని కూడా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 గ్రంథాలను ప్రాథమిక గ్రంథకర్తగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్తలను కానీ ఈ మిగిలినటువంటి రచయితలను కానీ ప్రేరేపించి నడిపించి వ్రాయించారు. అది దాని అర్థం. బైబిల్ ఈజ్ గాడ్స్ వర్డ్ అని అంటే గాడ్ ఈజ్ ది ప్రైమరీ ఆథర్ ఆఫ్ ద బైబిల్ అని అర్థం. దేవుడు ప్రాథమిక రచయిత. ఆయన దాదాపు 44 మంది వ్యక్తులను ఎంచుకొని వాళ్ళ ద్వారా తాను ఏ సత్యాన్ని మనకు తెలియపరచాలి అని ఆశించారో, ఏ సత్యం మన మేలు కోసం అవసరమైందో ఆ సుమారు 40 మంది ద్వారా ఈ సత్యాలను లిఖితపూర్వకంగా మనకు అందించారు. సో హ్యూమన్ ఆథర్స్ వాళ్ళు ఉన్నారు. ఇది మనకు ఎలా తెలుసు అని అంటే, మీరు చూస్తే 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఏముంది? ఆల్ స్క్రిప్చర్ ఈజ్ గాడ్ బ్రీత్డ్. లేఖనములన్నీ కూడా దైవావేశము వలన కలిగినవి. దైవావేశము అనంటే ఏమిటి అనంటే, దేవుడు ఈ మానవులైనటువంటి రాసినటువంటి వారిని నడిపించారు. వాళ్ళు ఏ మాట వాడాలో అనేది కూడా నడిపించారు. అది మీరు 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో చదివితే, స్పిరిచువల్ ట్రూత్ ఈజ్ కమ్యూనికేటెడ్ ఇన్ స్పిరిచువల్ వర్డ్స్. కాబట్టి దేవుని యొక్క వెలిగింపు లేకపోతే సామాన్యుడు దీన్ని పూర్తిగా అర్థం చేసుకోలేడు అని కూడా ఉంది. సో
బైబిల్లో సాతానుడు దేవుని సన్నిధిలో ప్రవేశించి యోబు విషయం ఇలా మాట్లాడాడు అని ఉంటే ఎగ్జాక్ట్గా అది సత్యం, అలా జరిగింది కాబట్టి అలా రాశారు. బిలాముతో గాడిద ఇలా మాట్లాడింది అని బైబిల్లో ఉంటే ఎగ్జాక్ట్గా అది జరిగిందనమాట. అదే జరిగినట్లుగా ఇక్కడ రాయటం జరిగింది. ఆ విధంగా దేవుడు మానవులను ప్రేరేపించి తన సత్యాన్ని మానవులకు అందించడానికి బైబిల్ గ్రంథాన్ని రాయించారు. ఈ బైబిల్లో దేవుడే డైరెక్ట్గా మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మీరు ఆమోసు గ్రంథంలో చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చూడండి, 11వ వచనం చూడండి. Therefore this is what the sovereign Lord says. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాట ఇదే అని దేవుడు ఎగ్జాక్ట్గా ఏ మాటలైతే చెప్పమని ప్రవక్తను కోరారో ఉన్నట్లుగా అక్షరార్థంగా ప్రవక్త ఆ మాటలను రాస్తున్నాడు. సో ఈ విధంగా 66 గ్రంథాలు దైవావేశం వలన కలిగినవి, లేఖనములు దైవావేశం వలన కలిగినవి. ఆ విధంగానే పేతురు రాసిన పత్రికలో కూడా మనం ఆ విషయాన్ని చూస్తాం. అది కూడా ఒక్కసారి చూసి మనం ఈ ప్రశ్నకు సమాధానాన్ని ముగించుకుందాం. పేతురు పత్రిక, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి 21 వరకు మీరు చదివినట్లయితే చక్కగా ఉంది. And we have the word of the prophets made more certain and you will do well to pay attention to it. అంటే ప్రవక్తలు మనకు అందించినటువంటి వాక్యము ధృవీకరించబడింది. ఎలా? తర్వాత వెళ్తాడు 20వ వచనంలో. Above all you must understand that no prophecy of the scripture came about by the prophet's own interpretation. ప్రవక్త తన సొంత భాషను చెప్పడం వలన గాని మాటలు ఉపయోగించడం వలన గాని ప్రవచనం ఎప్పుడూ కలగలేదు. 21వ వచనం. For prophecy never had its origin in the will of man. మనుషుని చిత్తములో ప్రవచనం ఎప్పుడూ కూడా ఉద్భవించలేదు. But men spoke from God as they were carried along by the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపించిన దాన్ని బట్టి, వారిని ప్రేరేపించి ఆ వాక్య సత్యాలను ఆయన ఎలా రాయాలని కోరుకున్నారో అలాగే రాసేటట్లు వాళ్ళను నడిపించడం వలన ప్రవచన వాక్యం కలిగింది అని స్పష్టంగా ఉంది. కాబట్టి బైబిల్ గ్రంథం దేవుని వాక్యం అనే ఆ ఫ్రేజ్ యొక్క అర్థం కూడా తెలియకుండా పాపం అంతసేపు వాదన చేశారు ఇమ్రాన్ ఖాన్ గారు. విచారకరం. కానీ క్రైస్తవులమైన మనం ఇప్పుడు నేను మీకు చూపించినట్లుగా బైబిల్ గ్రంథంలో దేవుడు ఇది తన వాక్యమని స్పష్టంగా తెలియపరచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ సత్యాన్ని ఎరిగి ఇతరులకు అది అలాగే అందించాలి. ఎందుకంటే ఉదాహరణకు 1000 సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాలు మానవ మాతలకు ఎలా తెలుస్తాయి? తెలియవు. ఉన్నట్లుగా బైబిల్లో వాళ్ళు రాశారు, అవి నెరవేరాయి. ఉదాహరణకు ఇశ్రాయేలు చెదరగొట్టబడిన తర్వాత మరలా సమకూర్చబడుతుంది అనే ప్రవచనం ఉంది. అది దాదాపు 1900 సంవత్సరాల తర్వాత మానవులు ఊహకు అందని విధంగా 1948వ సంవత్సరంలో ఇశ్రాయేలు తిరిగి ఒక నేషన్గా ఏర్పడింది. అట్లనే యేసు ప్రభు వారు పుట్టడానికి ముందు 800-900 సంవత్సరాల ముందే కన్యక గర్భం ధరించడం ద్వారా ఆయన పుడతారు అని ఉంది. ఆయనకు యేసు అని పేరు పెడతారు అని ఉంది, రక్షకుడు కాబట్టి, తన ప్రజలను వారి పాపంలో రక్షించను గనుక యేసు అని. ఆయనకు ఇమ్మానుయేలు అని ఉంటుంది పేరు అని, దేవుడు మనకు తోడు అని. సో ఆయన దేవుడుగా వచ్చాడు, మనకు తోడుగా ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేలుగా తాను కనపరుచుకున్నారు. ఆయన అద్భుతాలు చేస్తారు అని ఉంది. శిలువ మీద చనిపోతారు అని ఉంది. పాతి పెట్టబడిన తర్వాత 3వ దినమున తిరిగి లేస్తారు అని ఉంది. ఇవన్నీ 900 సంవత్సరాల ముందు రాయబడ్డాయి. అవన్నీ అక్షరార్థంగా నెరవేరాయి. సో వీటిని బట్టి బైబిల్ చెప్పే విధంగా, పేతురు భక్తుడు రాసినట్ల విధంగా ప్రవచనం ఎప్పుడు కూడా మనుషుని యొక్క ఇచ్చను బట్టి, ఊహను బట్టి కలగలేదండి. దేవుడు వారికి ఈ సత్యాలను రాయమని చెప్తే వాళ్ళు రాశారు. ఇది దేవుడు, సమస్తాన్ని ఎరిగిన దేవుడు చెప్పాడు ఇలా జరుగుతుందని, కాబట్టి జరిగి నెరవేరాయి. ఆయన 2వ రాకడ గురించినవి తప్ప ఆయన జన్మను గురించి, జీవితాన్ని గురించి, మరణాన్ని గురించి, పునరుద్ధానాన్ని గురించి ఏ ప్రవచనాలు అయితే పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయో మొత్తం కలిపితే సుమారు 333 ఉన్నాయండి అలాంటి ప్రవచనాలు. వాటిల్లో 2వ రాకడకు సంబంధించినవి తప్ప మిగిలినవన్నీ నెరవేరాయి, రుజువు అయ్యాయి. కాబట్టి బైబిల్ ఈజ్ డెఫినెట్లీ గాడ్స్ వర్డ్. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి మీరు చెప్తూ బైబిల్
అది దేవుని దగ్గర నుంచి వచ్చింది, అది దేవుని సంబంధం అంటే పరిశుద్ధ గ్రంథము, అది నమ్మదగినది అని మీరు తెలియజేశారు. ఒక్క మాట ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళి అడుగుతాను. ఈ ఖురాన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు రాశారు, మనుషులు ఎవరు రాయలేదా? ఖురాన్ గ్రంథాన్ని గురించి మన ముస్లిం సోదరులు ఏమంటారు అని అంటే, ఈ మొహమ్మద్ ప్రవక్తకి చదువు రాదు, ఆయన రాయటం కూడా నేర్చుకున్నటువంటి మరి ఇల్లిటరేట్ పర్సన్ కాబట్టి దేవుడు ఏమైతే ఆయనకి దేవదూత ద్వారా వినిపించారో దాన్ని అద్భుతంగా ఆయన గుర్తుపెట్టుకొని తన శిష్యులకు, తన అనుచరులకు దాన్ని ఉన్నది ఉన్నట్లుగా అందించారట. ఆ తరువాత మరి ఆయన చనిపోయిన తర్వాత మరి ఈ విధంగా ఓరల్గా అంటే మాట ద్వారా ఇతరులకి వాక్యం అందిస్తూ ఉంటే, లేకపోతే ఖురాన్ని అందిస్తూ ఉంటే అదేమైనా ఇదైపోతుందేమోనని కొంతమంది రాశారట. ఆ రాయబడిందే ఖురాన్ గ్రంథం అని వాళ్ళు చెప్తారు. అయితే ఆ ఖురాన్ గ్రంథాన్ని నేను చాలాసార్లు చదివానండి. ఇంగ్లీష్లో చదివాను, తెలుగులో నా దగ్గర ఉంది, అరబిక్లో ఉంది. అరబిక్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లిటరేట్ చేసింది కూడా నా దగ్గర ఉంది. అది చదువుతూ ఉంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒకవేళ ఈ ఖురాన్ గ్రంథం నిజంగానే మరి మన ముస్లిం మిత్రులు దేవుడి నుంచి వచ్చింది అని నమ్ముతున్నారు కదా, అది సత్యం అయితే ఇందులో కొన్ని అసలు సత్యదూరమైన విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉదాహరణకి క్రైస్తవులు నమ్మే త్రిత్వాన్ని గురించి ఖురాన్లో ఏముందో తెలుసా? తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అని బైబిల్లో ఎక్కడున్నా త్రిత్వం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అని ఉంటే, ఖురాన్లో ఉన్న త్రిత్వం ఏంటంటే తండ్రి మరియమ్మ కుమారుడు అంట. మరి ఆయనకి ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్లోదైతే కాదు, క్రైస్తవులదైతే కాదు. చరిత్ర తిరగవేసి చూస్తే తేలింది ఏంటంటే, ఒక క్రైస్తవ విశ్వాసము నుంచి తప్పిపోయినటువంటి తప్పుడు నమ్మకం ఉన్నటువంటి ఒక గ్రూప్ దగ్గర నుంచి వచ్చిందట ఆయనకి ఈ సమాచారం. సో ఆ విధంగా బైబిల్లో ఉన్న క్రైస్తవులు నమ్మే త్రిత్వాన్ని గురించి రాస్తూ ఆ త్రిత్వాన్ని కరెక్ట్గా రిప్రజెంట్ చేయబడలేదు ఆ బుక్లో అలా రిప్రజెంట్ చేయలేదు, తప్పుడుగా రిప్రజెంట్ చేయడం జరిగింది. మరి అలాంటి బుక్ ఎక్కడి నుంచి వచ్చింది అని కొంచెం ఆలోచిస్తే ఎవరైనా గ్రహించగలుగుతారండి. అది బైబిల్ గ్రంథంలో మాత్రం అలాంటి వాటికి ఎక్కడా కూడా తావు లేదు, సత్యమే మనకు ఉంది. ఓకే, మరి ఆ గ్రంథంలో మన ఆది కాండం లేకపోతే నిర్గమకాండం ఇవి కూడా కొన్ని గ్రంథాలు దాంట్లో కూడా ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి సేకరించారంటారు? బెన్హర్ గారు, మీరు అడిగే ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు లిటరరీ క్రిటిసిజంలో చాలామంది ఏ బుక్ ముందు రాయబడింది, ఏ బుక్ తర్వాత రాయబడింది, ముందు ఉన్న బుక్లోవి తర్వాత వచ్చిన బుక్లో ఏమేమి ఉన్నాయి, ఇలాంటి విశ్లేషించి సాధారణంగా వాళ్ళు ఏమంటారు అనంటే, ఈ బుక్ రాసిన వ్యక్తి ఆ బుక్ నుంచి కొంత కాపీ కొట్టాడు అని అంటారు. ఈ కేసులు కూడా జరుగుతుంటాయి. కొంతమంది నావెల్స్ రాస్తారు, ఆ నావెల్స్లో ఎక్కడదో ఒక ఇల్లస్ట్రేషన్ తీసుకొచ్చి వాళ్ళ దానిలో పెడతారు, పెట్టి ఇది పలానా ఆయనది అని చెప్పకుండానే వాళ్ళదే అన్నట్లు ముద్రించేస్తారు. తర్వాత ఒరిజినల్గా ఈ పుస్తకం కంటే ముందు ఆ నావల్ని రాసిన వ్యక్తి ఏమంటాడంటే, చూడండి మీరు పలాని సంవత్సరం ముద్రించబడినటువంటి నా గ్రంథంలో ఈ స్టోరీ ఉంది, ఆయన నా గ్రంథంలో నుంచి తీసుకొని నా గ్రంథంలోనిది కాదు ఆయనదే అన్నట్లుగా చిత్రీకరించాడు, కాబట్టి నాకు $1 మిలియన్ డ్యామేజ్ కట్టాలి ఆయన అని కోర్టుకి వెళ్తాడు. ఇది మనం చాలాసార్లు చూసాం. ఇప్పుడు మీరు ఎవరైనా కావచ్చు, మనం క్రైస్తవులే కావచ్చు, క్రైస్తవేతరులే కావచ్చు, ముస్లిం మిత్రులే కావచ్చు, ఖురాన్ని చదవమనండి, బైబిల్ని చదవమనండి. చరిత్రలో మనకు తెలుసు, బైబిల్ వచ్చిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలకి ఖురాన్ వచ్చింది. క్రీస్తు తర్వాత దాదాపు 600 సంవత్సరాల తర్వాత 630 అట్లా మొహమ్మద్ ప్రవక్త రావడం జరిగింది. మొహమ్మద్ ప్రవక్త తర్వాత అట్లీస్ట్ 200-300 తర్వాత ఖురాన్ రాయబడింది. సో సుమారు 700 నుంచి 900 సంవత్సరాలు ఏడీలో రాయబడింది అది. బైబిల్ మొట్టమొదటి శతాబ్దం మహా అంటే 120 సంవత్సరాల లోపల పూర్తి అయిపోయింది కంప్లీట్గా. పాత నిబంధన కొత్త నిబంధన మొత్తం కూడా కలిపి. పాత నిబంధన అయితే క్రీస్తు పూర్వమే 300-400 సంవత్సరాలకు ముందే పూర్తి అయిపోయింది. సో అలాంటి ముందుగా ఉన్న గ్రంథములోవి కొన్ని ఖురాన్ గ్రంథంలో ఉన్నాయి. దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, దానిలో వినో లేకపోతే ఎవరన్నా చెప్తే వినో, ఒకవేళ చదువు రాదంటున్నారు కాబట్టి భాష చదివి ఉండలేవు, విని ఇందులో రాసినట్లు మనం ఎవరైనా గ్రహించగలుగుతాం. ఓకే.
అందుకనే బైబిల్లో ఉన్న కొన్ని ఖురాన్లో కూడా కనిపిస్తాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇంకా సమయం ఆలస్యం చేయకుండా ఫోర్త్ క్లిప్ చూద్దామండి. ఫోర్త్ క్లిప్ చూద్దాం. The word Bible, many non-Muslims and Muslims think means the book revealed to Jesus, Moses and David. The Christian scholars themselves do not say that this is the Torah, Zabur and the Injil. They say supposed to be, meaning this is what we think, we are not sure about it. This Bible, the Old Testament and the New Testament, with the two major portions, the Old Testament said to be the books written before Jesus, may peace be upon him. And the New Testament said to be the books written after Jesus, may peace be upon him. I would repeat again. Old Testament, books written before Jesus. New Testament, books written after Jesus. The book at the time of Jesus is not there in any Bible of the world. It is after, it is before, not at the time of Jesus. The God came and the entire Christian world doesn't have what the God said by his own words. బైబిల్ మోషే, దావీదుకు, క్రీస్తు అంటే వాళ్ళ టైంలో రాయబడింది. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్, ఆ తర్వాత న్యూ టెస్ట్మెంట్ రాయబడింది. కానీ క్రీస్తు ఉన్న ఆ కాలంలో ఏం రాయబడలేదు అన్నట్టుగా అతను అంటా ఉన్నారు. ఈ ప్రశ్న మనం జాగ్రత్తగా విశ్లేషించి చూచినట్లయితే ఆయన అడిగే ప్రశ్న అసలు అర్థం లేనిది. కొన్ని తప్పుడు స్టేట్మెంట్స్ కూడా ఆయన చేస్తున్నాడు. ఆయనే అంటున్నాడు, పాత నిబంధన గ్రంథం క్రీస్తుకు ముందు రాయబడింది, క్రొత్త నిబంధన గ్రంథం క్రీస్తు తర్వాత రాయబడింది అని. క్రీస్తు ఉన్నప్పుడు ఏ బుక్కు లేదు అని అంటున్నాడు. ఆయన ముందు రాయబడినటువంటి పాత నిబంధన ఉందే. మనం లూకా సువార్తలో చూస్తే ఒక సినగోగులోకి ఆయన వెళ్ళినప్పుడు ఆయన్ని మాట్లాడమనంటే ఒక గ్రంథపు చుట్టను తీసుకొని యెషయా గ్రంథములో తనను గురించి ఏ ప్రవచనం అయితే ఉందో 61వ అధ్యాయంలో అది ఆయన చదివి మరలా గ్రంథపు చుట్టను అటెండెంట్కి ఇచ్చి కూర్చున్నట్లు 4వ అధ్యాయం లూకా సువార్తలో మనకుంది. యేసు ఉన్నప్పుడు గ్రంథం ఏదీ లేదని ఆయన అంటే ఆయన గురించి ఏమనుకోవాలి మనం? బొత్తిగా అజ్ఞానంతో మాట్లాడినట్లు అనుకోవాలి, లేకపోతే ప్రజలను మభ్యపెట్టడానికి ఇది తెలిసి కూడా తెలియనట్లుగా అబద్ధం చెప్తున్నట్లయినా అర్థం చేసుకోవాలి. చాలా విచారకరమైన విషయం ఇది. క్రీస్తు కంటే ముందే రాయబడినటువంటి పాత నిబంధనలో క్రీస్తును గురించినటువంటి, మెస్సియాను గురించినటువంటి ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఒకటి క్రీస్తు స్వయంగా ఉటంకించి ఇది మీ ఇప్పుడు మీ ఎదుట నెరవేరుతుంది అని తన గురించి తాను ఆయనే చెప్పుకున్నారు, ఈ ప్రవచనం నన్ను గురించి అని. అలాంటి ప్రవచనాలు ఇంకెన్నో ఉన్న పాత నిబంధన గ్రంథం ఉంది. యేసు ప్రభు దాన్ని ఉపయోగించారు. యేసు ప్రభు శిష్యులు దాన్ని ఎరిగిన వాళ్ళై ఉన్నారు. తరువాత శిష్యుడైనటువంటి పౌలు దానిలో పాండిత్యం కలిగిన వాడై ఉండి సినగోగుల్లోనికి వెళ్ళి ఆ పాత నిబంధన గ్రంథాన్ని ఉపయోగించి, ఉదాహరణకి అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే మొదటి 16 వచనాల్లో ఆయన పరిశుద్ధ లేఖనములను ఉపయోగించి యేసు క్రీస్తు అని వాదించాడట. ఆయన మరణించడం అగత్యం అని లేఖనములో నుంచి ఎత్తి చూపించి రుజువు చేశాడట. యేసే క్రీస్తు అని, అంటే యేసే మెస్సియా అని. కాబట్టి యేసు ఉన్నప్పుడు ఏ గ్రంథం లేదు అని అనడం పచ్చి అబద్ధం అని మనం ఫస్ట్గా తెలుసుకోవాలి. తరువాత యేసు తరువాత ఆయన శిష్యులు ఆయన ఏమేమైతే వారికి బోధించారో అది రాశారు. ఎంతకాలానికి రాశారు? చాలా త్వరగానే రాసేశారు. విదిన్ అబౌట్ 25-30 years. అంటే క్రీస్తు మరణించి పునరుద్ధానుడై వాళ్ళకి 40 దినముల కాల వ్యవధిలో తన్ను తాను సజీవునిగా రుజువుపరచుకున్న తరువాత పరలోకానికి ఆసీనుడై వెళ్ళిపోతారు. అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో మొదటి 11 వచనాలు చదివితే మనకి ఈ విషయం కనిపిస్తుంది. ఆ తరువాత 25 నుంచి 30 సంవత్సరాల లోపలనే ఎర్లియస్ట్ గాస్పల్ రాయబడింది. ఆ తర్వాత ఇంకొక 60 సంవత్సరాల లోపల, అంటే క్రీస్తు శకం 90-100 కల్లా క్రొత్త నిబంధన గ్రంథాలన్నీ రాయబడ్డాయి. సో క్రీస్తు మరణించినటువంటి 60-70 సంవత్సరాల్లోనే గ్రంథాలు మొత్తం రాయబడ్డాయి, క్రొత్త నిబంధన గ్రంథాలు. ఆ విధంగా మీరు చూసినట్లయితే మరి ఏ గ్రంథం కూడా అంత త్వరగా వాస్తవంగా జరిగిన విషయానికి అంత దగ్గరి టైంలో ఏమీ రాయబడలేదు.
వేరే పుస్తకాలు మీరు తీసుకుంటే జరిగిన 800 సంవత్సరాలకి కొన్ని పుస్తకాలు రాయబడ్డాయి, జరిగిన 600 సంవత్సరాలకు కొన్ని పుస్తకాలు రాయబడ్డాయి, జరిగిన 1200 సంవత్సరాలకి కొన్ని పుస్తకాలు రాయబడ్డాయి. అలా జరిగిన దానికున్ను దాని గురించి రాయబడిన దానికి మధ్య కాలం ఎంత ఎక్కువ అయితే అంత ఎక్కువగా లోపాలు అందులోకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చరిత్రకారులు, లిటరేచర్ని బాగా విశ్లేషించే వాళ్ళు ఏం చెబుతున్నారంటే, ఈ క్రైటీరియాని బట్టి చూస్తే బైబిల్, ద న్యూ టెస్టమెంట్ ఈజ్ ద మోస్ట్ రిలయబుల్. చాలా దగ్గరగా జరిగిన దానికి త్వరలోనే రాయబడింది. ఇప్పుడు పౌలు భక్తుడు అంటాడు, యేసు ప్రభుని తిరిగి లేచిన వాళ్ళలో సగం మందికి పైగా ఇంకా బ్రతికి ఉన్నారు, మీరు కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి అని అంటారు. అంటే అక్కడ ప్రత్యక్ష సాక్షులైన వాళ్ళు ఇంకా ఉండగానే ఈ విషయాలు రాయబడ్డాయి. కాబట్టి తప్పులు రావడానికి అవకాశం లేదు. తప్పులు రాస్తే మిగిలిన వాళ్ళంతా నోరు మూయించేవాళ్ళు. జరిగింది ఇది కదా, చెప్పింది ఇది కదా, మీరు ఇలా రాస్తున్నారు ఏమిటా, మీ పుస్తకాలు పరిగిరానివి అని అప్పుడే ఇచ్చేసేవాళ్ళు. సో దానికి అవకాశం లేకుండా జరిగిన దానికి చాలా క్లోజెస్ట్ టైం పాసిబుల్ అందులో రాయటం జరిగాయి. ఆ క్రైటీరియాని బట్టి చూస్తే బైబిల్ ఈజ్ ద మోస్ట్ రిలయబుల్ బుక్ ప్యూర్లీ ఫ్రమ్ ఎ హిస్టారికల్ పర్స్పెక్టివ్. అలాంటి బుక్ ఇంకొకటి లేనే లేదు. తర్వాత ఈ జబూర్, తర్వాత తోరా, జబూర్, ఇంజీల్ అన్నారు చూసారా. తోరా అంటే లా, అంటే మోషే ద్వారా దేవుడు రాయించుకున్నటువంటి గ్రంథాలు. జబూర్ అంటే దావీదు ద్వారా దేవుడు రాయించుకున్నటువంటి విషయాలు, కీర్తన గ్రంథం అవి. ఇంజీల్ అంటే క్రీస్తును గురించినటువంటి సువార్త. సో ఇవి బైబిల్లో లేవు అని మనోడు వాదన చేస్తున్నాడు. బట్ వాస్తవమైనటువంటి మోషే గ్రంథాలు బైబిల్లోనే ఉన్నాయి. వాస్తవమైనటువంటి దావీదు చేత దేవుడు రాయించిన గ్రంథాలు ఇక్కడే ఉన్నాయి. వాస్తవంగా యేసుని గురించి ఉన్నది ఉన్నట్లు సత్యాన్ని సత్యంగా ఏ గ్రంథాలైతే మనకు అందించాయో ఆ గ్రంథాలన్నీ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి 27 గ్రంథాలు బైబిల్లోనే ఉన్నాయి. According to a magazine that is published from London, England, and that magazine is Awake, the Awake magazine. So that Awake magazine belongs to one of the staunchest Christian cult, Jehovah's Witness. So these Jehovah's Witness, they are masters in missionary work. So these Jehovah's Witness, the magazine that they have printed, the Awake magazine, they gave a shocking news. What was that news? It was printed in September 1957, 8 September 1957. The magazine prints. What does it print? 50,000 errors in the Bible. Pure, strong Christian publication saying 50,000 errors in the Bible. The preface of the Revised Standard Version. The preface of the Revised Standard Version, it says, the King James Version has serious defects. What is King James Version? It is also the Holy Bible, Word of God. What is Revised Standard Version? It is also the Word of God. So this Word of God was corrected by 32 eminent scholars of Christianity, backed by 50 denominations. They said King James Version has serious defects. The Word of God has serious defects. Who is correcting it? The man. But again the question remains, why am I quoting on the Bible so much? The reason for that is very simple. With 101 mistakes and about 50,000 errors in the Bible, yet there is not a single unequivocal statement of Jesus where he said, I am God, worship me. Not one statement with so many mistakes, that mistake is still not there in it. There is not one verse where Jesus ever said, I am God or worship me. ఈ యొక్క అవేక్ మ్యాగజైన్ గురించి మాట్లాడుతూ మరి కొన్ని విషయాలు తెలియజేశారు. జెహోవా విట్నెస్ వాళ్ళు మిషనరీ వర్క్ చేశారు, క్రైస్తవులలో ఒక పెద్ద కల్ట్ అని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు ఈ అవేక్ మ్యాగజైన్ మనం పరిగణలోకి తీసుకోవచ్చా? అసలు వీళ్ళు ఏ మినిస్ట్రీ చేస్తారు? వీళ్ళని క్రైస్తవులుగా మనం ఎంతవరకు మనం స్వీకరిస్తున్నాం? ఇమ్రాన్ ఖాన్ గారు ఏమన్నారంటే, అవేక్ మ్యాగజైన్ 1957లో ప్రచురించబడింది. ఎవరు ప్రచురించారట? క్రిస్టియన్ కల్ట్, అంటే క్రైస్తవ అవాంతర శాఖ. ఏ శాఖ అది? యెహోవా సాక్షులు, జెహోవాస్ విట్నెసెస్ వాళ్ళ మ్యాగజైన్ అది అని మొదలుపెట్టి, మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళని గురించి ఆయనే
Appreciate చేస్తున్నాడు. స్ట్రాంగ్ క్రిస్టియన్ పబ్లికేషన్ అని దాని గురించి చెప్తున్నాడు. యెహోవా సాక్షులు క్రిస్టియన్స్ అని ఆయనకి ఎవరు చెప్పారు? పాపం బొత్తిగా క్రిస్టియానిటీకును క్రిస్టియన్ కల్ట్కి ఉన్న వ్యత్యాసం కూడా తెలియనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు పాపం ఇమ్రాన్ ఖాన్ గారు. ఎవరైతే క్రైస్తవ సత్యాన్ని తృణీకరించి లేకపోతే వక్రీకరించి ప్రక్కకు వెళ్ళిపోతారో వాళ్ళు అబద్ధ బోధకులు. క్రిస్టియన్ కల్ట్స్ అంటే క్రైస్తవ అవాంతర శాఖలవి. అది మార్మోనిజం కావచ్చు, యెహోవా సాక్షులు కావచ్చు, లేకపోతే ఈ మధ్య మొదలైంది క్రీస్తు మాత్రమే అనే ఒక శాఖ కావచ్చు. ఇలాంటివి సుమారు 2800 శాఖలు ఉన్నాయి. అవి క్రైస్తవ్యంగా ఎవ్వరూ గుర్తించరండి. క్రైస్తవం నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి అవాంతర శాఖలు అవి. సో వాళ్ళ మ్యాగజైన్ని తీసుకొని ప్యూర్ స్ట్రాంగ్ క్రిస్టియన్ పబ్లికేషన్ అంటున్నాడు అని అంటే పాపం ఈయనకి బొత్తిగా ఈ పరిజ్ఞానం లేక మాట్లాడుతున్నాడు అని చెప్పక తప్పదు. అంతే. సరే, ఈ యెహోవా సాక్షులు ఏమంటారు? యెహోవాయే దేవుడు, క్రీస్తు దేవుడు కాదు, పరిశుద్ధాత్మ కూడా దేవుడు కాదు అని అతి ప్రాముఖ్యమైనటువంటి క్రైస్తవ విశ్వాసాన్ని తృణీకరించేవాళ్ళు. వాళ్ళు దేవుని వాక్యాన్ని వక్రీకరించేవాళ్ళు. వాళ్ళు ఏ మిషనరీ వర్క్ చేస్తారు అని అంటే క్రైస్తవులను తప్పదో పట్టించి చర్చిలో నుంచి బయటికి తీసుకెళ్ళి యెహోవా సాక్షులు గ్యాదర్ అయ్యే టెంపుల్లో పెట్టాలని చూస్తుంటారు. వాళ్ళు చేసే మిషనరీ వర్క్ అది. అలాంటి వాళ్ళు బైబిల్ని గురించి ఏదో రాస్తే అది సత్యమని ఈయన నమ్మేస్తే ఈయన గురించి మనం ఏమనుకోవాలి? వాస్తవానికి ఒకప్పుడు యెహోవా సాక్షులే కాదు, నాస్తికులు, హేతువాదులు కూడా ఆ టైంలో 1950, 55, 56, 57 దాదాపు 60 వరకు కూడా కొన్ని గ్రంథాలు రాసి నిజంగానే మరి 50,000 తప్పులున్నాయి, 400 తప్పులున్నాయి అని ఇట్లా రాసుకుంటూ వచ్చారు. తర్వాత పరిశోధన జరిగి మరి భూగర్భ శాస్త్రంలో త్రవ్వకాలు జరిగి చరిత్రాత్మకంగా మరి 1948వ సంవత్సరంలో ఈ డెడ్ సీ స్క్రోల్స్ బయటికి రావడం వలన కానీ, తర్వాత ఈ పురావస్తు శాస్త్రంలో చాలా అవశేషాలు ఇంతకు ముందు చరిత్రలో నుంచి వస్తువులు బయటపడటం కానీ, నాణ్యాలు బయటపడటం కానీ, స్తూపాలు బయటపడటం కానీ, వీటన్నిటిని బట్టి బైబిల్ చెప్పేది సత్యం అని ధృవీకరించబడేసరికి ఒకప్పుడు 400 తప్పులున్నాయని ఏ వ్యక్తులైతే గ్రంథాలు రాశారో ఇప్పుడు 40 ఉన్నాయని రాస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ తప్పుల చిట్ట తగ్గిపోతుంది. దాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అని అంటే వాళ్ళకి జ్ఞానం సరిగా లేకపోవడాన్ని బట్టి, పూర్తి జ్ఞానం లేకపోవడాన్ని బట్టి బైబిల్లో ఉన్నదాన్ని తప్పు అని వాళ్ళు అనుకోని పుస్తకాలు రాశారు. కానీ ఎక్కువ పరిజ్ఞానం వచ్చేసరికి, పరిశోధన జరిగేసరికి బైబిల్లో ఉన్నది సత్యమే అని ధృవీకరించబడింది. అందుకని వాళ్ళు కూడా ఆ తప్పులు అనబడే వాటి సంఖ్యను వాళ్ళే రెడ్యూస్ చేసుకుంటున్నారు. ఈ విషయం పాపం తెలియక ఈనాడు 21వ శతాబ్దంలో ఇంకా 50,000 మిస్టేక్స్ ఉన్నాయని ఏదో గ్రంథం రాసింది, ఏదో పత్రిక రాసింది అని చెప్తున్నాడంటే బొత్తిగా ఈనాటి ఆధునిక జ్ఞానం ఏంటో ఆయనకి తెలియకుండా మాట్లాడుతున్నట్లు మనం గ్రహించగలుగుతున్నాం. ఆ తర్వాత బైబిలు దేవుని వాక్యం ఆత్మావేశం వలన రాయబడింది అనే మాట వాస్తవానికి తెలుగు అనువాదానికి కానీ ఇంగ్లీష్ అనువాదానికి కానీ వర్తించదు. ఒరిజినల్గా గ్రీకులో, హెబ్రూ భాషలో, తర్వాత కొన్ని సెక్షన్స్ అరమేయక భాషలో రాయబడ్డాయి, వాటికి వర్తిస్తుంది. అయితే ఆ ఒరిజినల్ కాపీస్ ఇప్పుడు మన దగ్గర లేవు. ఎందుకంటే ఆనాడు రాయబడినటువంటి పదార్థాలు చర్మపు చుట్టలు కావచ్చు, లేకపోతే పేపర్ రాకముందు పేపర్ లాంటిది పప్పైరస్ అనేది ఒకటి, ఒక గడ్డి లాంటి పదార్థంతో చేసే అది ఉండేది. అవి నిలబడే పదార్థాలు కావు. కాబట్టి అవి మనకి ఇప్పుడు లేవు. అయితే అవి క్రొత్తగా రాయబడినప్పుడే ఉండగానే ఆ పదార్థాలు త్వరగా క్షీణించిపోతాయని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాటి నుంచి కాపీస్ రాస్తూ వచ్చారు. ఆ కాపీస్ బైబిల్కి సంబంధించినవి 5,000కు పైగా ఉన్నాయండి. ఓన్లీ న్యూ టెస్టిమెంట్కి సంబంధించినవి 5,000 ప్రతులకు పైగా ఉన్నాయి. ఆ ప్రతులను ఆధారం చేసుకొని ఒరిజినల్ గ్రంథం మనకి ఇవ్వబడింది, దేవుడు ఒరిజినల్గా ఇచ్చింది ఏమిటి అనేది మనం బ్యాక్వర్డ్గా వెళ్ళి ట్రేస్ చేసుకోగలిగాం. సో కాబట్టి ఆర్ఎస్వి ప్రిఫేస్లో కేజేవిని గురించిన రాసింది వేరు, మనం మాట్లాడేది బైబిల్ యొక్క అసలు ప్రతులను గురించి, అంతేగాని కాపీలను గురించి కాదు.
కాబట్టి ఇమ్రాన్ ఖాన్ గారు పాపం ఏదో స్థానికంగా ఇక్కడ ఉండి ఏదేదో చెప్పడానికి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారే కానీ నిపుణులు స్కాలర్స్ చేసిన పరిశోధనని ఎరిగిన వాళ్ళై మాట్లాడటం లేదు పాపం. ఓకే అండి, ఇంకొక ప్రశ్నకు వెళ్ళక ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. తిరిగి వస్తాము, దయచేసి వేచి ఉండండి. Please identify yourself. Searching. 3, 2, 1. System activated.